నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కడప నగర అభివృద్ధి, మంచినీటి సమస్యపై వైసీపీ నేతల సవాల్కు సిద్ధం. వైసీపీ నేతలకు స్పష్టం చేసిన టీడీపీ ప్రతినిధులు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి దాగా చేయడం కోసమే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహణ. రాష్ట్ర పాలకులపై వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. జమిని ఎన్నికల అంశం ఆచరణ సాధ్యం కాని అనవసర విషయం. ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి స్పష్టీకరణ. కడప నగర అభివృద్ధి ఎవరు చేశారో, అరాచకం ఎవరు చేశారో జనాల్లోకి వెళ్లి అడిగేందుకు టీడీపీ నాయకులు సిద్ధమని, ఇందుకు వైసీపీ నాయకులు ముందుకు రావాలని టీడీపీ ప్రతినిధులు అఫ్జర్ ఖాన్, సుబ్బరాయుడులు తెలిపారు. ఈరోజు 7 రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. తమ హయాంలో వైసీపీ నాయకులు నగరంలో అభివృద్ధి పేరిట విధ్వంసం తప్ప మరేమీ చేయలేదన్నారు. నేడు వాస్తవాలు తెలుసుకోకుండా వైసీపీ కార్పొరేటర్లు తమ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై చేసిన ఆరోపణలను వారు తప్పుపట్టారు. వైసీపీ నాయకులు చేస్తున్న అభివృద్ధి విధులు గతంలో తమ ప్రభుత్వం టీడీపీ హయాంలో కేటాయించినవని తెలిపారు. నగరంలో ఏర్పడిన మంచినీటి సమస్యను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించాలని కోరిన ఎమ్మెల్యే మాటలను తప్పుపట్టడం వైసీపీ నాయకులకు మంచిది కాదన్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంలో కడప నగరాన్ని ఎటువంటి అభివృద్ధి చేయకుండా ఈరోజు అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలమే గడుస్తున్నా తమపై అలాంటి అవాస్తవాలు మాట్లాడడం తగదన్నారు. కడప నగరంలో ఎక్కడెక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయో తెలిసినందునే వైసీపీ నాయకులకు బహిరంగ సవాల్ విసురుతున్నామన్నారు. తమ సవాల్ను స్వీకరించి ప్రజల్లోకి వచ్చేందుకు వారికి ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిన్న షఫీ గారు, కార్పొరేషన్ కారా మన వాసు గారు, మాధవి గారు నీళ్ళు గురించి ఏదో చెప్పారని వాస్తవాలు తెలుసుకోకుండా, వాస్తవాలు మాట్లాడడానికి చేతి కాకుండా అన్ని అనవాస్తవాలు మాట్లాడినారు. వాసు గారు కానీ మాధవి గారు కానీ కడపకు నీళ్లు కావాలి, పాత పైప్ లైన్ ఉంది కడపలో అని మాట్లాడితే అది వాళ్ళ సొంతం కోసం కాదు, అది ప్రజల కోసము. వాళ్ళ కోసము ఏమో మాట్లాడలేదు, వాళ్ళు ప్రజల కోసం మాట్లాడారు. మనము ఏ పని అయినా కానీ ప్రజలకు మంచిగా జరుగుతామంటే దానికి మనం తోడ్పడి సాయం ఇవ్వాలి. మన చేయి కాకుంటే గమ్మన ఉండాలి, అది వాస్తవము. నిన్న షఫీ గారు చెప్తారు, మనం చూపిస్తామంటారు. మీరు రాండి, ఇదే 7 రోజుల పైన మీడియా ముందర అన్నీ లైవ్ పెట్టి ఏడ ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఏ వీధిలో నీళ్ళ సమస్యలు ఉన్నాయో, పోయిన ఎండాకాలంలో నీళ్లు లేక ఇల్లు వదిలిపోయి సందర్భాలు ఉన్నాయి. అది మనం కల్లారా చూసాము. మన మేయర్ గారు గెలిచిన తర్వాత ఏ వీధిలోనైనా కానీ ఎక్కడైనా కానీ మరి ఇంకో రోజు వచ్చింది లేదు, చూసింది లేదు. కొన్ని వీధుల్లో రోడ్లు లేవు, కుళాయి కలెక్షన్లు లేవు. అట్లా అక్కడి నుంచి ఎత్తుకున్నా కూడా అల్మాస్పేట్ కానీ ఫ్రెండ్స్ కాలనీ కానీ అక్కడ 100 ఇల్లులు ఉన్నాయి. ఆడ ఏమో కార్పొరేషన్ ఏమో తన ఎత్తుగా పన్నులన్నీ వసూలు చేస్తున్నారు. ఇంకో విషయం ఏమంటే ఎన్ని అర్జీలు వచ్చినాయి ఏమన్నది మీకు అంతా తెలుసు. గతంలో సచివాలయంలో ప్రతి సచివాలయంలో గ్రూప్ పెట్టారు, మన కమిషనర్ గారు ఒక గ్రూప్ పెట్టారు. మీరు ఆ గ్రూపులు తీసి చూడండి, ఎప్పుడెప్పుడు నీరు రాలే ఏమనేది విషయం అంతా క్లియర్గా తెలుస్తుంది మీకు. షఫీ గారు నేను చెప్తుండా, రాండి, ఈరోజు కూడా మా కాడ ఆధారాలు ఉన్నాయి. నీళ్లు ఎప్పుడు రాలేదు, ఎన్ని రోజులు వచ్చింది, నీళ్లు రాక జనాలు ఇబ్బంది పడి తన ఇల్లులు వదిలి వాళ్ళ అమ్మోళ్ళింటికి, అక్కోళ్ళింటికి, అన్నోళ్ళింటికి పైన రోజులు కూడా ఉన్నాయి. మీరు వస్తే ఇదే 7 రోడ్డు పైన మీకు లైవ్ పెట్టి జనాల ముందు మీకు నిర్మిస్తాము. నమస్కారం. ఈరోజు ఈ యొక్క 7 రోడ్ల కూడలిలో మీడియా సమావేశం నిర్వహించడానికి గల కారణం ఏమంటే, నిన్న కార్పొరేషన్ వేదికగా వైసీపీ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో అనేక రకాలైనటువంటి అవాస్తవాలను, అనేక రకాలైనటువంటి అబద్ధాలను, అనేక రకాలైనటువంటి రాజకీయ కుయుక్తులు పన్నేటువంటి విధంగా మా యొక్క జిల్లా అధ్యక్షుడైనటువంటి వాసు గారి గురించి మరియు మా యొక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి గురించి అనేక తప్పుడు మాటలు మాట్లాడినటువంటి విషయాన్ని నిన్న మనందరం మీడియాలో చూసినాం. దానిపైన మేము స్పందిస్తూ
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా ఈ యొక్క కడప నియోజకవర్గాన్ని ఆకాంక్షించేటువంటి అధికార పార్టీ నాయకులుగా మేమిరే చెప్తా ఉన్నాం. వాళ్ళు నిన్న ఏమడిగినారంటే ఏ సందుకన్నా పోదామా చూపిస్తాం పని అని చెప్పేసి నిన్న మాట్లాడినటువంటి నాయకులందరికీ మేము తెలుగుదేశం పార్టీ తరఫున సవాల్ చేస్తా ఉన్నాం. దమ్ముంటే ఏ సందుకో పోదాం పాటే సమస్యలు ఉన్నాయనేటువంటి విషయాన్ని చూపించే బాధ్యత మాదే. దేశ ప్రజలు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ స్వాతంత్ర సమరయోధుడు అఫ్షాకుల్లా ఖాన్ జీవిత చరిత్రపై ప్రత్యేక పుస్తకాన్ని ముద్రించడాన్ని స్వాగతిస్తున్నామని ఫాతిమా మెడికల్ కళాశాల కరస్పాండెంట్ ఏక్యూ జావేద్ ఆప్కి ఆవాజ్ సంస్థ ప్రతినిధి మక్బూల్ బాషాలు పిలుపునిచ్చారు. కడప నగర శివార్లలోని ఫాతిమా మెడికల్ కళాశాలలో ఆప్కి ఆవాజ్ వ్యవస్థాపకులు మక్బూల్ బాషా ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు అష్ఫాకుల్లా ఖాన్ జీవిత విశేషాలతో ప్రచురించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర సమయంలో అష్ఫాకుల్లా ఖాన్ పోషించిన అనితర పాత్ర సాధ్యమన్నారు. ఆంగ్లేయులపై ఆయన సాగించిన పోరాటం నాడు అందరికీ ఆదర్శనీయంగా నిలిచిందన్నారు. అటువంటి మహనీయుని విశేషాలతో కూడిన పుస్తకాన్ని ప్రచురించిన మక్బూల్ బాషాను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ పుస్తకం ద్వారా అష్ఫాకుల్లా ఖాన్ జీవిత విశేషాలు, సాగించిన స్వాతంత్ర పోరాటాన్ని తెలుసుకోవాలని కోరారు. మా ఫ్రీడమ్ ఫైటర్ అండ్ అలాగే అష్ఫాకుల్లా ఖాన్ మా ఫ్రీడమ్ ఫైటర్ ఇద్దరు మా కమ్యూనిటీకి హ్యుమానిటీకి పనిచేశారు. కలిసిమెలిసిగా ఉండాలి అని చెప్పేసి కబురు మనకు తెలియపరిచారు. అట్లాగే మా మక్బూల్ భాయ్ గారు ఆప్కి ఆవాజ్ ద్వారాగా మనకు అందరికీ తెలియపరుస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ మక్బూల్ భాయ్ గారు ఈ పని మీద. అండ్ అందరూ నా మెసేజ్ కూడా లెట్ us ఆల్ బీ యునైటెడ్ అండ్ ప్రాస్పర్. ఇదే నా మెసేజ్. అందరికి యునైటెడ్గా ఉండి ప్రాస్పరస్గా ఉండాలి అందరూ. థ్యాంక్ యూ. ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ముద్రించినటువంటి ఈ దేశ ఐక్యత కోసం అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం మనం ఫాతిమా మెడికల్ అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజ్లో జాబిద్ సార్ ద్వారా ఓపెనం చేయటం జరిగింది. ఇది ప్రధాన ఉద్దేశం, ఈ బుక్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశంలో ఐక్యతను దెబ్బతీసే విధంగా అన్ని మతాలు కలిసిమెలిసి ఈ దేశాన్ని స్వాతంత్రం ద్వారా సాధించుకున్నాం. ఈరోజు ఈ దేశ ఐక్యతను భంగం కలిసే విధంగా, లౌకికతత్వాన్ని కాలరాసే విధంగా అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన చోట హిందూ ముస్లింల మధ్య గొడవలు సృష్టించడం, చర్చిల పేరుతో, దేవాలయాల పేరుతో, మసీదుల పేరుతో దాడులు చేసేయటం చాలా బాధాకరం. అందుకే ఆ రోజుల్లోనే డిసెంబర్ 19, 2027 రాంప్రసాద్ బిస్మిల్ అష్ఫాకుల్లా ఖాన్ ఉరి వేసేటప్పుడు చెప్పారు, ఓ దేశ ప్రజలారా, మనమందరం మీ కులాలు వేరైనా, మీ మతాలు వేరైనా, మీ మార్గాలు వేరైనా, మనమందరం కలిసి ఈ దేశ ఐక్యత కోసం పనిచేస్తాం. ఈ దేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమేస్తాం. అంతే తప్ప మీ కులాలు మతాల పేరుతో చిచ్చు పెట్టుకొని మన మధ్య మనం గొడవలు సృష్టించుకోకూడదు అనేసి ఉద్దేశంతో ఈ బుక్ ఆ రోజు చెప్పారు. అదే ఉద్దేశంతో ఈరోజు కూడా మనం ఈ బుక్ అదే ఉద్దేశంతో ఉన్నాయి. మిత్రులు ఈ పుస్తకాన్ని మొత్తం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో చరిత్ర కోసం, దేశ చరిత్ర కోసం ఎవరెవరు పనిచేశారో వాళ్ళ పేర్లన్నీ, వాళ్ళు ఏమేమి చేశారనేటువంటి వివరాలతో ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కమిటీ, ఇది నసీర్ అహ్మద్ గారు వేసినటువంటి చరిత్ర మొత్తం దీంట్లో ఉంటుంది. ఒకసారి చదువుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది. ప్రజల హక్కుల సాధనతో పాటు వారి సమస్యల పరిష్కారానికి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంస్థ శక్తివంచన లేకుండా కృషి చేస్తూ బాధితులకు అండగా నిలబడడం జరుగుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత సంస్థ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా షేర్ అలీని నియమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజల హక్కుల సాధనే ధ్యేయంగా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ విల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంస్థ ముందుకు సాగుతుందన్నారు. ఇందులో భాగంగా ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా, వారి హక్కులకు భంగం కలుగుతున్నా సత్వరమే స్పందించడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో సేవలు అందిస్తుండగా మన రాష్ట్రానికి సంబంధించి అధ్యక్షులుగా షేక్ అలీ పనిచేస్తారన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు ఇంకా నగర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈరోజు మానవుల హక్కుల దినోత్సవం సందర్భంగా కడపలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీటింగ్లో షా మొహమ్మద్ సాహబ్ గారు షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంస్థ ద్వారా నాకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్గా నియమించబడింది. కావున ఆంధ్రప్రదేశ్లోని ఎటువంటి పేద ప్రజా సమస్య మీద పరిష్కరిస్తానని, ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా పేద ప్రజలను అన్యాయం చేస్తే ఊరుకుండేది ఉండదని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో చూస్తున్నాము, ఏ పార్టీ అధికారంలో వచ్చినా అపోజిషన్ పార్టీ మీద శత్రుత్వం బదిలీ తీసుకోవడము, వాళ్ళ సమస్యలను చూసుకోవడము తప్ప పేద ప్రజల గురించి ఆలోచించి వాళ్ళ సమస్యలను పరిష్కరించకుండా అన్యాయం చేస్తున్నారని, ఎక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ కాన్స్టిట్యుయెన్సీలో అయినా సరే, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే పేద ప్రజలను అన్యాయం చేస్తే ఈ హ్యూమన్ రైట్స్ ద్వారా ఊరుకుండేది ఉండదని తెలియజేసుకుంటూ, ఏ డిపార్ట్మెంట్ అయినా అన్యాయం చేస్తే గిల్లుకుంటా పోతానని ఈ మీడియా ద్వారా నేను తెలియజేయడం అయినది. నేను షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి చైర్మన్ని. ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే 10 డిసెంబర్. ప్రతి సంవత్సరము మనము వేరే వేరే స్టేట్లో 10 డిసెంబర్కి మీటింగ్ పెడతా ఉంటాము. ఇప్పుడు మన షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ స్టేట్, ఢిల్లీ, తెలంగాణ స్టేట్, మహారాష్ట్ర స్టేట్, ఈ అన్ని చోట షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పనిచేస్తూ ఉంది. మేము చెప్పేది ఒకటే, ఎక్కడైనా తప్పు జరిగితే మన దగ్గర మన హ్యూమన్ రైట్స్ ఆఫీస్లో ఎవరైనా మనకు రాసి ఇస్తే అన్యాయం జరిగిందని మేము అర్జెంటుగా వాళ్ళపైన కేసు బుక్ చేస్తాము. కేసు ఎట్లా బుక్ చేస్తామంటే, హ్యూమన్ రైట్స్ కమిషన్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తప్పు చేస్తే హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు బుక్ చేస్తాము. ఎందుకంటే అన్యాయం చేయకూడదు, ఎవరి డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేసుకోవాలా. అన్యాయం చేస్తే మా హ్యూమన్ రైట్స్ తరపున ఊరుకుండేది లేదు. ఎవరైనా మన దగ్గర వచ్చి వాళ్ళకి ప్రాబ్లం జరిగింది మనకు లెటర్ రాసి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళకి మనము ఏం చేయాలో ఖచ్చితంగా చేస్తాము. తర్వాత ఈరోజు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేట్కి షేర్ అలీ గారు మంచి ఒక సోషల్ వర్కర్ అని చెప్పి మాకు తెలిసింది. ఇతనికి ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఇతనికి పోస్టు ఈరోజు డిక్లేర్ చేసినాము. ఇతను అదే మాట, ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము ఊరుకుండేదే కాదు అని మాకు మాట ముందు నుంచి ఇచ్చినారు. కాబట్టి ఇతని టీంకి టోటల్ ఏపీ స్టేట్ అన్ని డిస్టిక్లో ఇతను మాట ఇచ్చినారు. అన్ని డిస్టిక్లో కవర్ చేస్తాను, హ్యూమన్ రైట్స్ ఆఫీస్ పెడతామని చెప్పి మన షేర్ అలీ గారు మళ్ళా ఒక మీటింగ్ పెడతారు, అన్ని డిస్టిక్ వాళ్ళకి పిలిచి భారీ మీటింగ్ పెట్టాలని చెప్పినారు. పెడతాము. థ్యాంక్ యూ. ఇచ్చిన హామీలను అమలు చేయక రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి దగా చేయడం కోసమే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు, పేరెంట్ టీచర్స్ మెగా ఈవెంట్లంటూ నిర్వహిస్తుందని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో గొప్ప గొప్ప మాటలు చెప్పి దగా చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సదస్సుల పేరిట మళ్లీ దగా చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేసి ఈవెంట్లు జరుపుకుంటే అందరూ హర్షిస్తారన్నారు. రెవెన్యూలో లోపాలను సరిదిద్దిన జగన్ భూముల రీసర్వే చేసి హక్కుదారులకు ఆయా భూములు దక్కేలా చూశారన్నారు. అంతేకాకుండా ఎవరూ క్లెయిమ్ చేయని చుక్కల భూమికి సైతం పరిష్కారం చూపిన వ్యక్తిగా జగన్ ఖ్యాతి పొందారన్నారు. రాష్ట్ర పాలకులకు నిత్యం జగన్పై బురద చల్లే కార్యక్రమం తప్ప మరో పని లేదన్నారు. పులివెందులలో అయిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెప్పడం చూస్తే ఆమెకు పెద్దగా తెలిసినట్లు లేదని ఎద్దేవా చేశారు.
కూటమి నేతలు తమను చర్చకు రావాలని చెబుతున్నారని, అయితే మెడికల్ సీట్లు వద్దు అని రాసిచ్చినందుక అని అడిగారు. జిల్లాలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది, మట్కా సాగుతుంది, దానిపై మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతు సమస్యలపై, వర్షాల పట్ల, పంటలు దెబ్బతిన్న వాటిపై దృష్టి సారించాలని, లేని పక్షంలో దశల వారీగా ఆందోళన ఉద్యమాలను సిద్ధం కావాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు పులి సునీల్ కుమార్, అక్బర్ అలీ, శ్రీరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఎలక్షన్లలో మనం ఎన్నో రకాలుగా అబద్ధాలని చెప్తిమి, అన్ని రకాలైన హామీలు ఇస్తేమి, ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమం, మోసం చేసే కార్యక్రమం చేసి రెండవసారి మళ్ళీ ముఖ్యమంత్రి అంటే రెండవసారి మభ్యపెట్టి ముఖ్యమంత్రి అయ్యే కార్యక్రమం చేయడం జరిగింది చంద్రబాబు గారు, కూటమి ప్రభుత్వం. అవి అమలు చేసేదానికి దిక్కు లేదు. దాదాపు 7 నెలలు కావస్తోంది అధికారంలోకి వచ్చి, ఇంతవరకు దాన్ని ఊసే లేని పరిస్థితి అన్నమాట. గొప్పగా ఎలక్షన్లలో అయితే చెప్తే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000, ఈ రకంగా గొప్పగా చెప్పి మహిళలందరికీ కూడా బస్సుల్లో ఫ్రీ అని చెప్తుంది. సో ఈ రకంగా అన్ని రకాలుగా మనం తల్లికి వందనం అని చెప్పినాం, తర్వాత బస్సు ఫ్రీ అన్నాం, అన్ని రకాలుగా మనం అందరం మోసం చేసి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి దానికి దిక్కు లేదు. కానీ ఈ సదస్సుల పేరుతో మోసం చేసే కార్యక్రమం మళ్ళీ చేపట్టడం జరుగుతుంది. సో ఈ రెవెన్యూ సదస్సులు ఎవరు చేసినా మంచిదే, సమస్యలు దండిగానే ఉంటాయి, ఏ ప్రభుత్వం చేసినా మంచిదే. గతంలో రెగ్యులర్గా రెవెన్యూ సదస్సులు జరిగేటి, అలాగే స్కూల్లో కూడా సంబంధించిన సదస్సులు కూడా గతంలో కూడా రెగ్యులర్గా జరిగేటి. సో గతంలో అంతా కూడా మిగతా రాష్ట్రాల్లో అంతా కూడా మండలానికి ఒక సర్వేయర్ ఉంటాడు. వీళ్ళు రీసర్వేలు చేసే వ్యవహారం కాదు, ఒక మొదలు పెడితే 30 ఏళ్ళలో 40 ఏళ్ళలో సర్వే చేసే కార్యక్రమం జరుగుతుందన్నమాట. సో అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక చరిత్ర సృష్టించడం జరిగిందన్నమాట. సో అటువంటిది ఎవరు టచ్ చేయనివి కూడా టచ్ చేసి వాళ్ళందరికీ ప్రజలకు మేలు జరగాలి, రైతులకు మేలు జరగాలి అని చెప్పేసి ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సో అటువంటిది ఇప్పుడు ఊరికే ఏదో రెవెన్యూ సదస్సుల్లో పాల్గొని జగన్మోహన్ రెడ్డి పైన ఊరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన బురద జల్లే కార్యక్రమం అన్నమాట. బురద జల్లే కార్యక్రమం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏందో ఆక్రమించినారని, ఏం ఆక్రమించినారు, ఎక్కడ ఆక్రమించినారు, ఎవరు ఆక్రమించినారు, అది ఏదైనా ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించింటారు తప్ప ఇంకొకరి ఆక్రమణ అనేది ఇంకోటి ఉండే కార్యక్రమం ఏం కాదన్నమాట. సో అదే కాకుండా నిన్న రెవెన్యూ సదస్సులో 2 చోట్ల ఈ ఇన్ఛార్జ్ మంత్రి పాల్గొనడం జరిగింది. ఆయన 2 చోట్ల అభివృద్ధి పైన అయితేనేమి, దాని తర్వాత మిగతా దీనిపైన చర్చకు పులివెందులకైనా వస్తుందంట, కడపకైనా వస్తుందంట. ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయింది పెనుగొండ నుంచి. ఆయనకు అసలు చరిత్ర తెలియదు. ఈ తెలుగుదేశం పార్టీ ఈ నాయకులు వాళ్ళు అక్రమ ఇసుక దందా చేసే దాంట్లో చర్చించాలనా, మట్టి దందా చేసే దాంట్లో చర్చించాలనా, రాష్ట్ర వ్యాపితంగా ఈ టెంట్లు వేసి ఏసీ టెంట్లు పేకాట క్లబ్బులు మెయింటైన్ చేస్తున్నారు, పేకాట క్లబ్బులు నడుపుతున్నారు. దానిపైన ఏమన్నా చర్చించాలన్నా, మట్కా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ మట్కా ఉంది, దానిపైన చర్చించే కార్యక్రమం చేయాలన్నా,
లేదు గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది ఎక్కడ పడితే అక్కడ. దానిపైన చర్చించే కార్యక్రమం చేయాలనా? సో ఇవన్నీ కూడా చేస్తున్న మీకు ఇంకొకరిపైన బురద జల్లే కార్యక్రమం చేయడం నిజంగా ప్రజలు అన్నీ తెలిసిన విషయమే. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. మిమ్మల్ని మీరు ఏమేం చేస్తున్నారనేది, మీరు ఏమేం మాట్లాడుతున్నారనేది అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా ముందుంది అని చెప్పేసి వైసీపీ కార్పొరేటర్లు వాస్తవాలు గ్రహించకుండా విసిరిన సవాల్ను స్వీకరిస్తూ తాము నగరంలో పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నామని కడప నగరం 5వ డివిజన్ టీడీపీ నాయకులు బోనం సిలాస్, బోనం అబ్రహాం, పసుపులేటి శ్రీనివాసులు, సెల్వకుమార్ ఇంకా ఎం శ్రీనివాసులు తెలిపారు. నగర పరిధిలోని 5వ డివిజన్లో పర్యటించిన వారు మీడియాతో మాట్లాడారు. నిన్నటి రోజున వైసీపీ కార్పొరేటర్లు నగర అభివృద్ధి, తాగునీటి సమస్యలపై మాట్లాడారన్నారు. ఆయా అంశాలను ప్రజలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు. కడప నగరంలో నీటి సమస్యపై ప్రతి ఒక్కరికి తెలుసునని, వేసవి కాలంలో నగరంలో వారానికి 2 సార్లు మాత్రమే నీటిని వదిలే పరిస్థితి ఉందన్నారు. తప్పుడు జీవోలు చూపుతూ ప్రజలను మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. నీటి సమస్య లేకుంటే నగరంలో నీటి ట్యాంకర్ల అవసరం ఎందుకని ప్రశ్నించారు. భవిష్యత్తు తరాలకు మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే కృషి చేస్తుంటే దిక్కుతోచని స్థితిలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కడప అభివృద్ధికి 1000 కోట్ల నిధులు తెచ్చామంటున్న వైసీపీ నేతలు అవి ఏమయ్యాయో చెప్పాలన్నారు. నియోజకవర్గవాసి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి చేసిన మేలు శూన్యమన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతలు, కార్పొరేటర్లు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని, అలాగే వైసీపీ విసిరిన సవాల్కు తాము సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. నిన్నటి రోజున వైకాపా కార్పొరేటర్లు నగర అభివృద్ధిపైన, తాగునీటి కొరతపైన బహిరంగ చర్చకు, సవాల్కు సిద్ధమా అని ఛాలెంజ్ విసిరినారు. దాన్ని బట్టి నగరంలో ఉన్నటువంటి ఆ యొక్క అభివృద్ధి ఏదైతే ఉందో ప్రతి విషయాన్ని నగరవాసులు క్షుణ్ణంగా పరిశీలించున్నారు. వారి ఛాలెంజ్ను మేము స్వీకరిస్తున్నాం. వారు చెప్పినటువంటి బహిరంగ సవాల్కు మేము సిద్ధమని తెలియపరుస్తున్నాం. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలే కాకుండా 10 సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు అజమాయిషి చేస్తూ ఉంటున్నారు. నగర మేయరు అభివృద్ధి గురించి ఆకాంక్షలు చేస్తున్నారు. జీవో పత్రాలు చూపిస్తే తాగునీరుకు ఎటువంటి ఇబ్బంది లేదని సెలవిస్తున్నారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే వర్షాకాలంలో వచ్చేటువంటి వర్షపు నీటితో నగర వాసుల దాహార్తి ఏమాత్రం తీరదన్న విషయాన్ని వారు తెలుసుకోపోవడం గమనార్హం. ఎందుకంటే నీటి ఎద్దడి ఇక్కడ ఎంతగా ఉందన్న విషయాన్ని నగర ప్రజలందరికీ తెలిసిన విషయమే. వర్షాకాలంలో కాకుండా, చలికాలంలో కాకుండా, వానాకాలం ఎండల కాలంలో ఏదైతే ఉందో ఒక రోజుకు కాకుండా వారానికి 2 సార్లు మాత్రమే మంచినీటి సరఫరా ఈ యొక్క నగరంలో జరుగుతుందన్న విషయాన్ని నగరవాసులు అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం మీద ఏమాత్రం ఏకాగ్రత లేకుండా తప్పుడు జీవోలు చూపిస్తూ మేము బ్రహ్మంసాగర్ నుంచి నీళ్లు తెచ్చినాము, నగర ప్రజలకు నీటి ఎద్దడే లేదని చెప్తున్నారు. మరి నీటి ఎద్దడి లేకుంటే ప్రతి వీధికి 4 చొప్పున వాటర్ ప్లాంట్ల అవసరం ఏముందని చెప్పేసి నేను ఘంటాపథంగా పత్రికా సమావేశంగా, విలేకరుల సమావేశంలో నేను అడుగుతున్నాను. వారికి ఏం మాట్లాడాలో తెలియడంలే. మా యొక్క ఎమ్మెల్యే నగర అభివృద్ధి కొరకు ముందు చూపుతో నగరంలో ఉన్నటువంటి నీటి కొరతను భవిష్యత్ తరాలకు లేకుండా ఉండాలని చూడాలనే ఉద్దేశంతో చట్టసభలలో అయితేనేమి, బహిరంగ సమావేశాలు అయితేనేమి ముందు చూపు ధోరణితో నీటి ఎద్దడి రాకుండా నీటి అవసరం ఎంతైతే ఉందో ఆ యొక్క నీటిని మనం తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చట్టసభలలో మాట్లాడుతుంటే వీరికి ఏం మాట్లాడో తెలియకుండా ఇష్టానుసారమైన కూతలు కూస్తూ, ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ, అవాక్కులు చవాక్కులు పేలుతూ బహిరంగ చర్చకు సిద్ధమా అంటున్నారు. దేనికి సిద్ధం? మీరు 1000 కోట్లు తెచ్చామంటున్నారు. ఏమైనా నీ 1000 కోట్లు నగరాల్లో ఉన్నటువంటి కూడలు సుందరీకరణం చేస్తామంటున్నారు. మరి ఈ సుందరీకరణలో భాగంగా గడిచిన 10 సంవత్సరాల కాలం నుంచి ఇటనే మురికి నీటితో జనసంచారము నిండుగా ఉండి ఈ యొక్క జనావాస ప్రాంతాలలో మురుగునీళ్లతో రోడ్ల మీదకు వస్తూ మోకాళ్ళతో నీళ్లు పారుతూ ప్రజలు అస్తవ్యస్తంగా జీవన పాలన కొనసాగిస్తుంటే మేమేదో అభివృద్ధి చేసినామంటున్నారు. 2000 కోట్లు నగరానికి పెట్టినామంటున్నారు. గడిచిన కాలంలో
మన కర్మ ఏంటంటే మన జిల్లా వాసే, మన నియోజకవర్గ వాసే ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా చేసింది శూన్యమన్న విషయం ప్రజలందరికీ తెలిసింది కాబట్టే వారు నిర్లక్ష్యంగా కాకోకుండా ఏమరుపాటుతో కాకోకుండా మంచి విచక్షణ బుద్ధి కలిగి వారిని ఇంటికి పంపించారన్న విషయాన్ని ఈ యొక్క వైకాపా కార్పొరేటర్లు మరచి ఉన్నారు. అందును బట్టి మళ్ళీ చెప్తున్నాం, చర్చకు సిద్ధము. వీధిలో నగరంలో ఉన్నటువంటి సందులో పర్యవేక్షణకు అన్ని డివిజన్లు 50 డివిజన్లు పర్యవేక్షణకు మేము సిద్ధం. మీరు సిద్ధమా? దమ్ముంటే మా ఛాలెంజ్ని స్వీకరించండి, రండి. ఈ దినమే ఎక్కడికైనా బహిరంగ చర్చకు మేము సిద్ధమే. మీరు చేసిన అభివృద్ధి శూన్యమని మేము ఘంటాపథంగా చెప్తున్నాం. నిన్నటి దినంన ఒక కార్పొరేటర్ అంటాడు, బేవకూఫ్ అన్నారని మా యొక్క టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడతారు. మరి ఆయన గారు గడిచిన 3 వారాల కిందట ఒక ప్రెస్ మీట్లో ఏమంటున్నారు, నీచ్ కమ్యూన్ కుత్తేగాలని విమర్శించవచ్చు, మా యొక్క నాయకులను ఇష్టానుసారం మాటలతో విమర్శించవచ్చు. వాళ్ళు ఏ బడిలో చదువుకున్నారో మాకైతే తెలియదు, కానీ మేము చదువుకునే బడి విఘ్నత కలిగిన బడి అని మేము తెలియజేస్తున్నాం. అందును బట్టి బేవకూఫ్ అన్న, నీచ్ కమ్యూన్ కుత్తే అన్న మాటలు కాదు, మీ చేతలు ఇక్కడ శూన్యమని మేము తెలియపరుస్తుంటున్నాం. ఈ ఇల్లు కాకుండా ఈ చుట్టూ ఉండే ఇళ్ళన్నీ అందరం కూడా ఈ అనేక మార్లు కార్పొరేషన్ వాళ్లకు, కార్పొరేటర్కు, కార్పొరేషన్ స్టాఫ్కు ఎన్నో మార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ ఉండే నీరు ఇది విషయము, వర్షాకాలం అసలు నీరు పోవు, మోకాట్లోతు నీళ్లు, ఈ ప్రాంతం అంతా కూడా నీళ్లు నిలిచి ఉంటాయి. బండ్లు రావడం కానీ మనుషులు నడిచి వచ్చేదానికి కూడా వీలు పడడం లేదు. ఆయన ఇంతకుముందున్న ఐఏఎస్ ఆఫీసరు కమిషనర్ గారు ఆయన ప్రత్యక్షంగా వచ్చి దీన్ని అభివృద్ధి చేయాలా, దీన్ని డెవలప్ చేయాలా అని ఆయన చెప్పిపోయినప్పటికీ ఇక్కడ ఉండే పాలకులు, ఇక్కడ ఉండే కార్పొరేటర్లు కానీ వీళ్ళు పాలకులు నిర్లక్ష్యం వహించి ఇది చేస్తున్నారు. ఇక్కడ ఉండే గుంతల్లో నుంచి నీళ్లు వాసన రావడము, మాకు వ్యాధులు రావడము, తర్వాత దోమలు ఎక్కువ అయ్యి వ్యాధులు రావడమే కాకుండా చిన్నపిల్లలు బయటికి వచ్చి ఇక్కడ ఇంటి ముందర తిరగాలంటే కూడా ఇదిగా ఉంది. పాములు ఎప్పుడు ఇళ్ళ గేట్లలో నుంచి పాములు లోపలికి దూరి వస్తున్నాయి. ఈ ఇళ్ళల్లో కూడా ఉండేవాళ్ళు పాములు ఉన్నాయని ఖాళీ చేసిపోవడము, వచ్చేవాళ్ళు బాడికి వచ్చేవాళ్ళు కూడా ఈ గుంతలను, ఈ రోడ్లను చూసి భయపడడం జరుగుతుంది. 4 ఏళ్ల నుంచి రోడ్డు శాంక్షన్ అయిందని చెప్తున్నారు, కానీ వేసేదానికి మాత్రం వాళ్లకు ముహూర్తం కుదరలేదు, వాళ్లకు బుద్ధి పుట్టలేదు. చెప్పేది మాత్రం ఇదో అదో అని 4 ఏళ్ల నుంచి నేను కార్పొరేటర్ను కానీ మున్సిపల్ స్టాఫ్ను కానీ పదే మేము అడుగుతున్నాం. దాంట్లో స్పందన లేదు. తక్షణమే ఈ మా సమస్యలను పరిష్కరించాలని ప్రస్తుత ప్రభుత్వమైనా కానీ ముందుకొచ్చి ఈ సమస్యలు పరిష్కరించాలని ప్రస్తుత కార్పొరేషన్ అధికారులకు అలాగే ఎమ్మెల్యే గారికి మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. దేశంలో జమిలీ ఎన్నికల నిర్ణయం ఆచరణ సాధ్యం కాదని, అనవసర విషయమని ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. వేంపల్లె పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే 18 రాజ్యాంగ సవరణలు చేయాలని, రాజ్యాంగ సవరణలు చేయాలంటే పార్లమెంటులో 3/2 మెజారిటీ ఉండాలని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అసాధ్యమన్నారు. లోక్సభలో మొత్తం సభ్యుల సంఖ్య 543 కాగా 3/2 మెజారిటీ రావాలంటే 362 మంది సభ్యుల మద్దతు కావాలన్నారు. ప్రస్తుత కూటమి సంఖ్య 293గా ఉందని, ఇదే పరిస్థితి రాజ్యసభలో కూడా నెలకొందన్నారు. ఇప్పటికైనా జమిలీ ఎన్నికల నిర్ణయాన్ని మోదీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన హితవు పలికారు. జమిలీ ఎన్నికల ఆలోచన ఒక పిచ్చి తుగ్లక్ ఆలోచన. ఇది అనవసరం, ఇది ఆచరణ సాధ్యం కాదు, అసాధ్యం కూడా. జమిలీ ఎన్నికలంటే ఏమిటి? దేశం అంతటా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హటక్ వరకు 28 రాష్ట్రాల అసెంబ్లీలకు, మొత్తం అన్ని లోక్సభ స్థానాలకు, స్థానిక సంస్థలకు అంటే వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిళ్ళు, కార్పొరేటర్లకు దేశమంతటా ఒకే రోజు ఎన్నికలు నిర్వహించడం. ఇది జమిలీ ఎన్నికలంటే.
ఇది ఆచరణ సాధ్యం కాదు, ఇది అసాధ్యం. జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగ సవరణలు చేయాలి. 18 రాజ్యాంగ సవరణలు చేయాలి. అందులో 5 ప్రధానమైనవి. రాజ్యాంగ సవరణ జరగాలి అంటే అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో 3/2 మెజారిటీ కావాలి. ఇది లభించడం అసాధ్యం. ప్రస్తుత సభ్యుల సంఖ్య చూస్తే లోక్సభ సభ్యుల సంఖ్య 543. 3/2 మెజారిటీ కావాలంటే 362 మంది కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వానికి ఉండేది 293 మంది. 69 మంది తక్కువగా ఉన్నారు. అది లభించడం అసాధ్యం. అదేవిధంగా రాజ్యసభలో మొత్తం సభ్యుల సంఖ్య 245. 3/2 మెజారిటీ కావాలంటే 164 మంది కావాలి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి ఉండేది 121, అంటే 43 షార్టేజ్. కాబట్టి రాజ్యాంగ సవరణ జరగదు. రాజ్యాంగ సవరణ జరగకుండా జమిలీ ఎన్నికలు రావు. కాబట్టి ఇది అసాధ్యం. ఎన్నికల ఖర్చు గవర్నమెంట్ చెప్తుండేది ఏమి, పదే ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నందువలన ప్రభుత్వానికి ఎన్నికల ఖర్చు ఎక్కువైతుంది. దీన్ని జమిలీ ఎన్నికలు పెడితే తగ్గించవచ్చు. రెండవ కారణము ఈ యొక్క మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడుతూ ఉంది. కాబట్టి జమిలీ ఎన్నికలు నిర్వహిస్తే ఈ యొక్క ఎన్నికల ప్రవర్తన నియమావళి అడ్డు రాదు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనలు. కేంద్ర ప్రభుత్వం చేసే పనులు వేరు, రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు వేరు, స్థానిక ప్రభుత్వాలు చేసే పనులు వేరు. కానీ అన్నిటికీ కలిపి ఒకేసారి ఎన్నికలంటే మొత్తం హిందువులకు, ముస్లింలకు, క్రైస్తవులకు అన్ని పండుగలు ఒకేసారి చేస్తే పీడబోతుంది అన్నట్టుగా ఉంది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. కాబట్టి ఇది సమాఖ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టు జమిలీ ఎన్నికలు. ఒకసారి ఎన్నికలు జరిపితే ఇంకా 5 ఏళ్ల పాటు ఎన్నికలు ఉండవు. అంటే ప్రజలకు ప్రభుత్వం మీద అజమాయిషి ఉండదు. ఇది నిరంకుశత్వానికి, నియంతృత్వానికి దారితీస్తుంది. అభివృద్ధి చెందిన అమెరికాలోనే జమిలీ ఎన్నికలు జరగడం లేదు. అక్కడ అధ్యక్ష ఎన్నికలు 4 ఏళ్ళకు ఒకసారి, సెనేట్ ఎన్నికలు 6 ఏళ్ళకు ఒకసారి, పీపుల్స్ రిప్రజెంటేటివ్ ఎన్నికలు 2 ఏళ్ళకు ఒకసారి, గవర్నర్ ఎన్నికలు 4 ఏళ్ళకు ఒకసారి, మళ్ళా కౌంటీల ఎన్నికలు ఆ రాష్ట్రాలు ఇష్ట ప్రకారం జరుగుతూ ఉంటాయి. మరి అమెరికా అభివృద్ధి చెందలేదా? ఇది ఎలా ఉందంటే అమ్మకు అన్నం పెట్టని ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్లుంది. ఒకే రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి ఉంది. ఇది ఒక లోక్సభకే. ఉత్తరప్రదేశ్, బీహారు, పశ్చిమ బెంగాల్లో మొన్న లోక్సభ ఎన్నికలు 7 ఫేజ్లో పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఒక రాష్ట్రంలో ఒక లోక్సభ ఎన్నికలు ఒకసారి పెట్టలేని పరిస్థితి ఉంటే దేశమంతా ఒకే రోజు పెట్టేస్తారంట. కాబట్టి ఇది జమిలీ ఎన్నికలు అనేది ఇది ఆచరణ సాధ్యం కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కడప నగర అభివృద్ధి, మంచినీటి సమస్యపై వైసీపీ నేతల సవాల్కు సిద్ధం. వైసీపీ నేతలకు స్పష్టం చేసిన టీడీపీ ప్రతినిధులు. రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి దగా చేయడం కోసమే కూటమి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహణ. రాష్ట్ర పాలకులపై వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. జమిలీ ఎన్నికల అంశం ఆచరణ సాధ్యం కాని అనవసర విషయం. ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.